ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసం అమావాస్యతో పూర్తవుతుంది. ఈ అమావాస్య ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు సాధారణంగా తెలుగు ప్రజలు. ఎందుకు అంటే ఒక ఆచారం మీద విశ్వాసం కలగాలి అంటే మన ప్రాంతంలో మనకి తెలిసినటువంటి వాళ్ళతో జరిగినట్టయితే అది కొంత మనకి బాగా దగ్గరగా అనిపిస్తుంది, మనకి సంబంధించినట్టుగా అనిపిస్తుంది. అటువంటి సంబంధం ఉండేటటువంటి ఒకానొక ఇతివృత్తం ఇది గోదావరి తీరానికి సంబంధించిందిగా మనకి చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసి తులసికోట దగ్గర దీపం పెట్టి శివుణ్ణి అర్చించి చేయడం అన్నది ప్రధానంగా అందులో భాగాలుగా చేస్తారు. దీనికి ధనం ఉండాలా అక్కర్లేదు. నదీ తీరాల్లో ఉన్న వాళ్ళకి నదీ స్నానం సమస్య లేదు. ఇంట్లో తులసి లేనటువంటి ఇల్లు ఉండదు. ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఆ నదిలోంచి వచ్చేటప్పుడు ఒక చెంబుతో నీళ్లు తీసుకొచ్చి అది తులసికి పొయ్యడం కానీ లేకపోతే శివుడికి అర్చించటం కానీ అది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు ఎవరికీను. దీనికి ధనం అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, సమయం అవసరం లేదు. నాకేం రాదండి, స్తోత్రాలు చదువుకోలేను, నేను ఎప్పుడు నేర్చుకోలేదు, తప్పులు చదువుతానేమో, ఇటువంటి సమస్యలు కూడా ఉండవు. కానీ మనసులో మాత్రం దైవాన్ని అర్చించుకోవాలనేటటువంటి ఒకే ఒక్క సదుద్దేశం ఉంటే చాలు. ఆ త్రికరణ శుద్ధిగా దాని మీద గనక దృష్టి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితం ఉంటుంది అని తెలియచెప్పే ఒకానొక ఇతివృత్తం గోదావరి తీరంలో జరిగింది అనేది ఒకటి చెప్తూ, దానికి సంబంధించి ఈ కార్తీక అమావాస్య నాడు ఒకానొక ప్రత్యేకమైనటువంటి పూజను పాటిస్తూ ఉంటారు. అయ్యాక కథ కూడా చెప్పుకుంటారు. ఏమిటంటే ఈ నెల రోజులు ఉదయము సాయంత్రము దీపాలు పెడతారు కదా. అమావాస్య నాడు చేతనైతే ఏమాత్రం వీలున్నా నదీ తీరం గనక అయినట్టయితే నదిలో దీపాలను వదులుతారు. వీలైతే పొన్నాకుల మీద కానీ మేడి ఆకుల మీద కానీ దీపాలు పెట్టి నదిలో వదులుతారు. ఇంకా గోదావరి తీరం అంతా అరటి చెట్లు బాగా ఉంటాయి గనక అరటి చెట్ల బోదలలో నుంచి వచ్చేటటువంటి భాగాలు ఉంటాయి కదా, ఇలా మనకి పడవలాగా ఉంటాయి, దాని ఆకులకు మొదళ్ళు ఉండేవి. వాటిని తీస్తే అవి చక్కగా ఇట్లా తేలుతూ ఉంటాయి నీళ్లల్లో, ఇలా ఉంటాయి, ఇలా పొడుగ్గా. దాంట్లో దీపాలను పెట్టి నదిలో వదిలేటటువంటి పద్ధతి ఉంది. ఎందుకంటే నదీమాతని కూడా పూజించుకోవడం మనకి ఇందులో ఒకానొక భాగం. ఈ విధంగా చేసేది అవకాశం చాలామందికి ఉండదు కనుక తమ అవకాశం లేనటువంటి వారు చెరువుల్లో కానీ దిగుడు బావుల్లో కానీ చేస్తారు. దిగుడు బావుల్లో చేయొచ్చు కానీ మామూలు బావుల్లో చేయడానికి వీలు కాదు కదా. అటువంటప్పుడు ఏం చేస్తారు, ఆ నది నీటిని, ఆ బావిలో ఉన్నటువంటి నీటిని తీసి ఒక తొట్టె లాంటి దాంట్లో పట్టి, తొట్టె కూడా లేకపోతే ప్రస్తుతం మనకి బకెట్లో బిందెలో గంగాళాలో ఉంటాయి కదా, అటువంటి దాంట్లో నీళ్లు పట్టి దాంట్లో వదిలి దీన్నే మేము గోదావరి గంగా అని భావిస్తున్నాము. ఎందుకంటే దైవం భావనకి లొంగుతాడు, ఏ దైవమైనా సరే. ఇలా వదిలిపెడతారు. ఈ వదిలిపెట్టింది ఇది కూడా సూర్యోదయానికన్నా ముందు ఈ కార్యక్రమం చేసి ఇది చెయ్యడానికి కలిగిన కారణానికి సంబంధించిన కథ ఏదైతే ఉందో దాన్ని చదువుకుంటారు, చెప్పుకుంటారు. దీనికోసం ప్రత్యేకమైన కథ కూడా అక్కర్లేదు. గోదావరి తీరంలో ఒక గ్రామంలో ఒక చాకలి కుటుంబం ఉంది. గమనించండి, ఈ కథల్లో అన్ని వర్ణాల వారు మనకు వస్తున్నారు. ప్రతి వర్ణానికి సమానమైనటువంటి ప్రాధాన్యం ఉంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. అందరూ అన్ని పనులు చేయలేరు గనక కొంతమంది కొన్ని పనులు చేస్తారు. ఎవరు ఏ పని చేసినా దానికి తగినటువంటి ప్రాధాన్యం, గౌరవం, మర్యాద ఉన్నాయి. అలా ఉంటే ఆవిడికి చాలామంది కోడళ్ళు ఉన్నారు. ఈ కోడళ్లలో చివరి కోడలంటే ఆవిడికి ఎందుకో నచ్చదు. సత్ప్రవర్తన ఉండేటటువంటి వారికి అహంకారపూరితంగా ఆడంబరమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళకి ఈ సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు నచ్చరు. ఈ కోడలు చాలా సాత్వికంగా ఉండేది, ఎవరేమన్నా మాట్లాడేది కాదు. మిగిలిన కోడళ్ళు తాను గోదావరి నదికి స్నానానికి వెడుతూ ఈ అమ్మాయిని మాత్రం రానిచ్చేవారు కాదు, చివరి కోడల్ని. అంటే పుణ్యం మాకే కావాలి, ఆ అమ్మాయికి రాకూడదు. అది అక్కడ ఉద్దేశం. అన్నింటికన్నా చాలా స్వార్థం ఏమిటి అంటే ధనం ఇతరులకు ఇవ్వకపోవడం కన్నా జ్ఞానం ఇతరులకు వెళ్లకుండా అడ్డం పడడం అన్నది
పెద్ద స్వార్థం. జ్ఞానమే కాదు, పుణ్యం కూడా అవతల వాళ్ళకి రావడానికి వీల్లేదు, పుణ్యకార్యాలు అవతల వారు చేయడానికి వీల్లేదని అడ్డపడడం ఇంకా పెద్ద స్వార్థం, చాలా దుర్మార్గం. కనుక అత్తగారు పెద్ద కోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళేవారు, దీపం పెట్టుకునేవారు, వాళ్ళంతా మాకు పుణ్యం వచ్చింది, ఈ చిన్న కోడలికి రాలేదని కూడా సంతోషపడుతూ ఉండేవారు. అయితే ఈ అమ్మాయి ఏం చేసేదంటే, అత్తగారు అలా వెళ్ళగానే నదికి వెళ్ళి రావడానికి కొంచెం సమయం పడుతుంది కదా, అందుకని తాను వెంటనే లేచి పెరట్లో ఉన్న బావి దగ్గర స్నానం చేసి, తమ పెరట్లో ఉన్నటువంటి చెట్టు నుంచి రాలిపడినటువంటి పత్తి తీసి, ఎందుకంటే మళ్ళీ కాయలు కోస్తే లెక్క వస్తుంది, చెట్టుకు కాయ ఏమైంది అని, అందుకని రాలిపడినటువంటి పత్తి తీసి దాంతో ఒత్తి చేసి, ఆ ఒత్తి వెలిగించాలి అంటే తైలం కావాలి కదా, ఆ నూనె కూడా ఎక్కడి నుంచి వస్తుంది, అందుకని నిన్నటి రోజున మజ్జిగ చేసినటువంటి కవ్వానికున్న జిడ్డుకి ఈ పత్తి ఒత్తిని ఇలా తిప్పేది. ఆ జిడ్డు ఆ వెన్న అంటుకునేది దానికి. ఆ వెన్న అంటుకున్నటువంటి ఆ ఒత్తిని తులసి దగ్గర వెలిగించి, దూరం నుంచి వస్తున్నటువంటి అత్తగారికి వెలుగు కనపడకుండా ఉండడానికి ఒక బుట్ట బోర్లించేది. పూర్వకాలం అందరి ఇళ్లల్లోనూ బియ్యం వాడేసే బుట్టలు అని ఉండేవి. అంటే బియ్యం కడిగి ఆ వెదురు బుట్టల్లో పెట్టేసేవారు, కడిగేసి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఎసట్లో ఆ బియ్యాన్ని పోసి ఉంటే ఆ అన్నం చాలా బాగుంటుంది అని నదీ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అలవాటు. తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ ఈ వెదురు బుట్ట ఒకటి ఉంటుంది బియ్యం వాడేయడానికి. అలా ఉన్నటువంటి బుట్టని బోర్లించేది. ఎందుకని? లోపలికి ఆ సన్నని సందుల్లో నుంచి గాలి పెడుతుంది, వెలుగు మాత్రం దూరానికి కనపడదు. అత్తగారు దరిదాపుల్లోకి వస్తున్నారు అని అలికిడి వినంగానే ఇవన్నీ ఏ ఛాయలు లేకుండా వీటన్నిటినీ పక్కకు పెట్టి మామూలుగా వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకునేది. అమ్మయ్య, మనకే పుణ్యం వచ్చింది, చిన్న కోడలికి పుణ్యం రాలేదు అని వీళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉండేవారు. నెలంతా అయిపోయింది. చివరికి అమావాస్య వచ్చింది. అమావాస్య నాడు వీళ్ళు ఎప్పుడైతే నదిలో స్నానం చేయడానికి వెడుతున్నారో, ఆ స్నానం చేస్తున్నటువంటి వారికి ఆకాశంలో దేవదూతలు విమానంలో ఈ చిన్న కోడల్ని తీసుకెడుతున్నటువంటి దృశ్యం కనపడింది. అదేమిటి వీడికి ఇలా దృశ్యం కనపడింది, అయ్యయ్యో ఈవిడ పైలోకాలకు వెళ్ళిపోతుంది, మనమ్మాయే కదా, మన కోడలే కదా, కాళ్ళు పట్టుకుంటే మన చెల్లెలే కదా అని పెద్దవాళ్ళు అనుకున్నారు. తోడి కోడళ్ళు నా కోడలే కదా అని ఆ పెద్దమ్మ అనుకుంది. అనుకుని ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే దేవదూతలు వాళ్ళని కిందకు తోసేశారు. తోసేస్తే అడిగారు, ఏమిటి, మేము కార్తీక మాసం అంతా కూడా స్నానం చేశాము, దీపాలు పెట్టుకున్నాము, వ్రతమాచరించాము, ఆ పిల్ల అసలు మంచం మించి లేవనే లేదు, తనకి ఇటువంటి పుణ్యం వచ్చి విష్ణులోకానికి విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్ళి అదృష్టం ఎట్లా లభించింది, మాకెందుకు లభించలేదు, మేమెందుకు రాకూడదు, చేసిన వాళ్ళం మేం కదా విష్ణులోకానికి రావాల్సినటువంటి వాళ్ళం అని అడిగితే, భావనకి చాలా ప్రాధాన్యం ఉంది, మీరు స్వార్థంతో చేశారు, పుణ్యం మీకే కావాలనుకున్నారు కానీ ఇతరులకు పుణ్యం రాకూడదు అనేటటువంటి ఒక దురుద్దేశంతో ఉన్నారు, ఇటువంటి వారికి పుణ్యలోకాలు ఉండవు. ఎవరైతే తమకి ఉన్నటువంటి పుణ్యాన్ని కానీ తమకి కలిగినటువంటి మేలు కానీ 10 మందితో పంచుకోవాలనుకుంటారో అటువంటి వారికి మాత్రమే పుణ్యం ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళకు ఉండదు. మీరు కాదని అంటే కూడా తనకు అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలతో మీ చిన్న కోడలు దామోదరుడికి ప్రీతి కలిగేటట్టుగా తులసి దగ్గర దీపం పెట్టింది. మీరంతా గోదావరిలో స్నానం చేస్తే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నీరు బావిలో ఉంటుంది కనుక ఆ నీటితో స్నానం చేసి ఇదే గోదావరి అనుకుంది ఆవిడ. అదేవిధంగా పత్తి అందుబాటులో ఉన్నటువంటి దాంతో దీపం వెలిగించి కార్తీక దామోదరుడికి తృప్తి కలిగించింది. అందువల్ల తమకి అందుబాటులో ఉన్నటువంటి వాటితో భగవంతుణ్ణి అర్చించుకుంటే ఆయన సంతృప్తి చెందుతాడు తప్ప ఆర్భాటాలకి పోతే ఆయన సంతృప్తి చెందడు. దానితో పాటుగా ఇతరులకి పుణ్యం కలగకూడదు అనుకున్నప్పుడు అస్సలు భగవంతుడు మెచ్చడు. ఇతరుల మేలు చేసినటువంటి వారికే భగవంతుడు మెచ్చుకోవడం జరుగుతుంది. మీరు చేసినటువంటి ఈ ఆర్భాటం పడినందువల్ల మీకు పుణ్యం రాలేదు, ఆ అమ్మాయికి రాకుండా చూసినందువల్ల మీకు పాపం వచ్చింది. అందువల్ల మీరు
మా మిమ్మల్ని మేము తీసుకెళ్ళేటటువంటి అవకాశం లేదు అని విష్ణుదూతలు గట్టిగా చెప్పారు. ఊళ్ళో వాళ్ళందరూ పోలీస్ వర్గానికి వెళ్ళింది అని చెప్పి చూసి సంతోషించారు. ఆ అమ్మాయి పేరు పోలి. అంటే ఇది విన్నాక మనం అర్థం చేసుకోవాల్సిందేమిటి అంటే చిట్ట చివరికి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి? కార్తీక మాసం అంతా చేసినటువంటి వ్రతం అంటే మనం ఏదైనా చేయొచ్చు. సత్ప్రవర్తన కలిగి ఉండాలి, సద్గుణాలు కలిగి ఉండాలి, ఇతరులు బాగుపడాలని కోరుకోవాలి, ఇతరుల మేలు గురించి ఆలోచించాలి. అంతేగాని ఏదైనా సరే అది ధనమైన, జ్ఞానమైన, వస్తువులైన, సంపదైన, సంతానమైన, సుఖమైన, ఆనందమైన, చివరికి పుణ్యమైన అందరికీ ఉండాలని కోరుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళకు ఉండకూడదు అని కోరుకోకూడదు. దీనికి సంబంధించి మనకు ఒక చిన్న మాట ఉంది లోకంలో. ఎవరైనా ఈ ఏకాదశి నాడు కానీ కార్తీక మాసంలో కానీ తెల్లవారుజామున స్నానం చేయాల్సిన సందర్భంలో వాళ్ళు చెయ్యలేకపోతే అటువంటి ఫలితం రావాలంటే ఏం చేస్తే సరిపోతుంది అని మనకి పెద్దలు చెప్పారు. ఏమిటి అంటే లేచి అలా లేచి స్నానం చేయడానికి సిద్ధపడే వాళ్ళని వెళ్ళి లేపితే కూడా పుణ్యమట. అంటే నేను చెయ్యలేను, నా శరీరం సహకరించదు, అనారోగ్యం, మంచంలోంచి లేచే పరిస్థితి లేనటువంటి వృద్ధులు కూడా ఉంటారు, రోగులు ఉంటారు, బాలింతలు ఉంటారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళకి మరి కార్తీక స్నానం చేసిన ఫలితం రావాలి ఎట్లా? ఇంట్లో అవన్నీ చేయగలిగిన యోగ్యత అంటే శారీరకమైనటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని నాయన 4 గంటలైందిలే కార్తీక స్నానం చెయ్యి, అమ్మ లే ఏకాదశి వాళ్ళ స్నానం చెయ్యి అని వాళ్ళని నిద్ర లేపితే కూడా దానివల్ల ఫలితం ఉంటుంది అంటారు. ఎందుకంటే కర్త, కారయిత, అనుమోదక, ప్రేరక నలుగురికి కూడా సమానమైనటువంటి ఫలితం ఉందని చెప్పారు గనక సత్కార్యాలు మనం చేయగలిగితే చేస్తాము, చేయలేకపోతే చేసేవాళ్ళకి సహకరిస్తాము, అది చేయలేకపోతే చెయ్యమని ప్రోత్సహిస్తాము, అది చేయలేకపోతే చేస్తే చూసి సంతోషిస్తాం. ఈ 4 రకాలైనటువంటి కార్యాల వల్ల సత్కార్యాల ఫలితం లభ్యమవుతుంది అని తెలియజెప్పేటటువంటి ఈ పోలీస్ వర్గానికి వెళ్ళడం అనే ఇతివృత్తం ఏదైతే ఉందో ఇది ఈ ఆ అనే వర్ణం లేకుండా అన్ని వర్ణాల వారు. కథ ఎవరిది? ఒక చాకలి కులానికి చెందినటువంటి ఒక అమ్మాయిది. కానీ అన్ని వర్ణాల వారు కార్తీక మాసంలో చిట్ట చివరి రోజున అమావాస్య నాడు తులసి దగ్గర దీపం పెట్టిన తర్వాత పోలిని తలుచుకుంటారు. పోలి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు అని ప్రత్యేకంగా ఈనాడు పసుపు కుంకుమలు చీరసారెలతో అంటే చీరలో పెడితే ఆవిడకి అందుతాయని కాదు, పసుపు కుంకుమలు ఇత్యాదులన్నీ పెట్టి ఒక ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి మర్యాదలు చేసి పంపిస్తారో ఆ విధంగా పోలిని స్వర్గానికి పంపించడం అన్నది మనకి కనపడుతూ ఉంటుంది. కనుక సత్కార్యాలు చేయగలిగితే చేద్దాం, లేకపోతే ప్రోత్సహిద్దాం. స్వస్తి.